ఏవండే బ్రహ్మానందం గారు, అలాగే ఆయన కుమారుడు 'రాజా గౌతమ్' ప్రధాన పాత్రలో నటించిన ఒక కుటుంబ చిత్రమండి. అదేనండి. ఇంతకీ సినిమా పేరేంటనుకుంటున్నారు? బ్రహ్మానందమేనండి. నిజమేనండి బాబు. సినిమా పేరే బ్రహ్మానందమండి. ఈ సినిమా నాకెలాగనిపించిందో మీకు రివ్యూలో చెప్పేత్తానండి బాబు. కాస్త ఇనేయండి. ఇంతకీ స్టోరీ ఏంటనుకుంటున్నారు? ప్రేమకు వయసుతో సంబంధం లేదండి. అలాగే ఫస్ట్ హాఫ్‌లో ఒక స్టోరీతో సినిమా స్టార్ట్ అవుతుందండి. ఆ స్టోరీ ఏంటి అనేది మీరు సినిమా చూసి తెలుసుకోండి. అంతకు మించి నేను సినిమా గురించి ఏం చెప్పనండి. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్లు ఏంటనుకుంటున్నారు? బ్రహ్మానందం గారు పాత్రలో జీవించేసారండి బాబు. అలాగే భావోద్వేగాలు ఉన్నాయి కదండీ! సంతోషం, బాధ, దుఃఖాలంటివి గట్టా బాగా వ్యక్తపరిచారండి ఆయనయి. అలాగే గౌతమ్ గారు ఉన్నారు కదా! ఆ అబ్బాయి గారండి బాగానే నటించారండి యాక్టింగ్ గట్టన. ఇక వెన్నెల కిషోర్ గారు ఉన్నారండి. తన కామెడీతో అక్కడక్కడ హాస్యాన్ని పండించారండి. ఇక కామెడీ ఈ సినిమాలో పర్వాలేదండి. అడల్ట్ కంటెంట్ గట్టా ఏమన్నా ఉందా అంటారా ఈ సినిమాలో? ఏమి లేదండి. అడల్ట్ కంటెంట్ గట్టా ఏమి లేదండి. ఇది కుటుంబంతో చూడాల్సిన సినిమా అండి. మొత్తం అందరూ చూడొచ్చండి బాబు. ఇక ఇప్పుడు మనం మైనస్ పాయింట్ల గురించి తెలుసుకుందామండి. సంగీతం పెద్ద నాకేమి అనిపించలేదండి. మీకు 'గొంగళ పురుగు' తెలుసు కదండీ! ఆ విధంగా ఎళ్తుందండి బాబు సినిమాయ. చాలా స్లోగా ఉంటుందండి సినిమాయ. నాకైతే ఈ సినిమా ఎలాగ అనిపించిందనుకుంటున్నారు? వన్ టైమ్ వాచబుల్ మూవీ అండి. మీరొకసారి ట్రై జేసి చూతారనుకుంటే ఒకసారి ట్రై జేసి చూడండి. సరేనండి మరి ఉంటానండి. మరి ఒక రివ్యూలో మళ్ళీ కలిసేసుకుందామండి బాబు. అంతవరకు మన ఛానెల్‌లో మిగిలిన వీడియోలున్నాయండి అవి చూసండి. ఏవండీ ఆళ్ళకెళ్ళే ముందు మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్, లైక్ చేసేయండి అలా పడుంటుందా. సరేనండి మరి ఉంటానండి. ఆయ్.